నమస్తే అండి. నమస్కార్. ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తరుణంలో ఉచిత హామీలపై నిషేధం విధించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారు అశ్విని ఉపాధ్యాయ న్యాయవాది. మరి దీని గురించి మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఎన్నికలు దేశంలో జరుగుతున్నాయా? నువ్వు లేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎలక్షన్ జరుగుతున్నట్టు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశే కదా. అట్టెందుకు అవుద్ది? అవకతవకలన్నీ అరాచకాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. లోక్సభకి లేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదో అమాయకుడని నోట్లో వేలు పెడితే కొరకలేడని ఆయన గురించి అడుగుతారు ఎందుకు ప్రతిసారి మీరా? ఎవరు జగన్ గారా? నోట్లో వేలు పెడితే కొరకలేరా? కొరకలేడు. ఏంటంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కొన్ని ఏం చేస్తున్నాయంటే ప్రజలకి ఉచిత హామీలు ప్రకటించి తద్వారా ఓట్లు రాబట్టుకోవడం దానికి ఒక పథక రచన చేసినాయి చాలా పార్టీలు. ఇది రాజ్యాంగ విరుద్ధము అని నా బోటి తింగరోడు ఎవరో నా బోటి తింగర యధవ ఒక పిల్లేసిండు. దాన్ని ఏం చేసిండంటే నేను తింగరోను కదా, అసలే తిక్కలోను కదా సార్, ఇది ఒకరు పరిశీలించండి అని పిల్లి వేసాడు అశ్విని ఉపాధ్యాయ గారు. ఎలక్షన్కి ముందే దీని మీద ఏదో ఒకటి చెప్పి సావండి, నేను రైజ్ చేసిన పాయింట్ ఉచితమా అనుచితమా అని వేసాడు పిల్లు అశ్విని ఉపాధ్యాయ. వేసినప్పుడు ఏం చేయాలా? దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక 3 జడ్జీలను పెట్టుకొని వరి ఈ పిచ్చోడు పిల్లేసిండు దీన్ని ఏందో చదవదారని చదివితే ఈ ఉచిత హామీలు ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధము, అవినీతిని ప్రోత్సహించడమే అన్న పాయింట్ అన్నమాట. ఓట్లుని కొనుగోలు చేయటమే, ప్రజల్ని ఏమార్చి ఓట్లు కొనటమే. కాబట్టి దీన్ని మేము విచారణకు స్వీకరిస్తున్నామని చెప్పి విచారణకు తీసుకుంటాం. ఏమవుద్దండి? ఏమవుద్దా? ఏమీ కాదు. ఈ భారతదేశంలో 77 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో అవినీతి 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 అని చెప్పి ఇని చెవులకు రంధ్రాలు పడిపోయినాయి, చెవులకు చిల్లులు కూడా పడిపోయినాయి. మొన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టిండు, మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం భారతదేశం. కర్మ అంటే పని చేయటం అని నమ్ముతాం. కానీ సోక్రటీసు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. అర్థమైందా? అతను ఏమని కోరుకున్నాడంటే నాకు కానీ మరో జన్మ పునర్జన్మ అనేది కానీ ఉంటే ఈ భారతదేశంలో నన్ను, ఈ అవినీతి భారతదేశంలో నన్ను పుట్టించబాకు తండ్రి అని ఏడుకొని మెసేజ్ పెట్టాడు. ఒరే దుర్మార్గుడా, అవినీతి ఉందని నీకు తెలుసు కదా, దాని మీద యుద్ధం చేయాలి. పారిపోతే ఎంత దూరం పారిపోతావు? ఈ భూమండలం అంతా ఉంటుంది అవినీతి. స్వీడను నార్వే లాంటి దేశాల్లో ఉండదు, కానీ స్వీడన్ నార్వే 2 దేశాల్లో ఉండదు, కానీ అవినీతి అన్ని చోట్ల ఉంటుంది. దానికి రూపాలు వేరేగా ఉంటాయి అన్నమాట. భారతదేశంలో ఏంటంటే అవినీతి ఉంది. బాగా జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, ఐఐఎం చదువుకున్నోళ్ళు, ఐఐటి చదువుకున్నోళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పిల్లోళ్ళు, లోవర్ అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు అప్పుడప్పుడే ఎదుగుదల కోసం వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవటం కోసం, ఆర్థికంగా నిలబెట్టడం కోసం మేధో సంపద అంతా వలసెళ్ళిపోతుంది. ఇవాళ మీరు పోండి, ఆస్ట్రేలియా పోండి, బ్రిస్బెయిన్లో పోండి, 10 మంది తిరుగుతుంటే 7 మంది తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళోళ్ళు, తెలుగు వాళ్ళు, మన సౌత్ ఇండియా వాళ్ళు ఉంటారు. ఇలా అమెరికా పోండి, డల్లాస్ లాంటి నగరం చూడండి, ఇటు తిప్పిన తెలుగుడు అవుతాడు, ఇటు తిప్పిన. కెనడా పోండి, పంజాబ్ వాళ్ళు మొత్తం ఆక్రమించేస్తారు కెనడాని, ఖలిస్తాను ఉద్యమం ఆడించగా నడుస్తున్నది. లండన్ పోండి, ఈరోజు లండన్ ప్రధాని మన తెలుగోడు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఆర్థికంగా వెనకబడినటువంటి మేధావి వర్గం పిల్లల కష్టపడి చదువుకున్న రిక్షా కార్మికుడు కొడుకు కానీ, సఫాయి కార్మికుడు కొడుకులు కానీ ఉన్నత చదువులు చదువుకొని ఆ సంపాదన కోసం ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. పార్లమెంటుకి, అసెంబ్లీకి పారంపోకులు చేరుతారు. వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకి ఇక్కడ ఉండేటటువంటి ఆదాయాలు సరిపోక, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకుల యొక్క పద్ధతులు నచ్చక, ఏదన్నా ఒక పని చేయాలంటే లంచాలు ఆశించడం, తర్వాత అధికమైనటువంటి ఉపాధి లేకపోవడం, అందువల్ల అవకాశాలు
ఎత్తుక్కుంటా వెళ్ళిపోతున్నారు. మీరు అంటున్నారు యుద్ధం చేయాలి, ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి అని. అలా వీటిలో ఏది చేసినా కూడా బతకనిస్తున్నారా? అది అంటే ప్రశ్నించేవాడిని చంపేస్తున్నారమ్మా. నాలాంటి మాట్లాడినవాళ్ళు కూడా పారంబోకులు కొంతమంది చదువుకున్న వాళ్ళ కింద వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది. మళ్ళీ చెప్పు, నేను చెప్పిండే వ్యక్తి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్ప. ఇప్పుడు వ్యక్తి పూజ అధికమైపోయింది. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యము, ఈ డబ్బులందరూ ఈ ప్రజలు. వ్యక్తి స్వామ్యం అంటే ఈడ తెలంగాణలో మొన్నటిదాకా వ్యక్తి స్వామ్యం డోలు కొట్టుకున్నారా లేదా? కేసీఆర్ అని ఏమైంది? ఇప్పుడు అవినీతి 7 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిండు తెలంగాణ గడ్డని. తర్వాత చెల్లించాల్సిన బిల్లులు ఇంకొక 1 లక్ష కోట్లు, మొత్తం 8 లక్షల కోట్ల రూపాయలని. ఎంతమ్మా? 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు అప్పులు కుప్పగా మార్చిండు కేసీఆర్. తెలంగాణ బాపు, తెలంగాణ పిత అన్న అయినటువంటి ఈ 8 లక్షల కోట్ల రూపాయలు ఊడు కట్టాలా? ప్రజలే కదా. ఎంత కట్టాలా? సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల చొప్పున కట్టుకుంటా పోతే ఎన్నేళ్లకు తీరద్దు ఒకసారి ఆలోచించండి. 8 లక్షల కోట్ల వడ్డీ ఎంత? ఎవడ కడతాడు? కేసీఆర్ కడతాడా? కేసీఆర్ కొడుకు కడతాడా? కేసీఆర్ అల్లుడు కడతాడా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచరు అంటే స్థిరమైనటువంటి బిల్డింగ్లు ఎక్కడ కట్టారు? స్థిరాస్తి ఏర్పరిచారా? కాంట్రాక్టర్ల ముసుగుల్లో దోసేశారా ప్రజల సంపద? ఏ ముఖ్యమంత్రి ఎవడు తీర్చి అప్పులు కట్టడమ్మా? మళ్ళీ ప్రజలే కట్టాలి ఆ అప్పు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ 70,000 కోట్ల అప్పు ఉన్నది. ఎంత ఉన్నది? 70,000 కోట్ల. కేవలం 70,000 కోట్ల అప్పు ఉన్నది. అప్పుడు ఆ 70,000 కోట్ల రూపాయలు నెలకి ఒక 6,000 కోట్లు కానీ కేటాయిస్తే 12 ఎంత? 72 సంవత్సరం రోజుల్లో తీరిపోయేది అప్పు. ఈరోజు అప్పులు కుప్పగా మార్చేశాడు. ఇవాళ ఆయన దిగింటికి పోయిండు. అంటే ఒక పార్టీ అనేది రాజకీయ అధికారంలో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి మళ్ళీ తిరిగి ప్రజలు కట్టమంటారా? ఈ సంక్షేమ పథకాలు కూడా అటువంటివేనమ్మా. నీకు ఇచ్చినట్టే ఇస్తాడు, తిరిగి నీకాన్నే వసూలు చేస్తాడు. విద్యుత్ ఛార్జీ రూపంలో, బస్ ఛార్జీల రూపంలో, చెత్త పన్ను రూపంలో, వివిధ రకాల పన్నుల రూపంలో, స్పెషల్ ట్యాక్సులు, వీటన్నిటి రూపంలో, వ్యాట్ రూపంలో, లిక్కర్ రూపంలో, తర్వాత జిఎస్టీ రూపంలో మొత్తం నీ మీదే పడితే నువ్వే కట్టాలా. ఉచితం అనుచితం కాదు అని నేను ఎప్పుడు చెప్తా. ఉచితం ఉండాల్సింది 5 ఇల్లు కట్టించి ఇవ్వండి. కేజీ టు పీజీ ఉచితంగా అన్ని నిర్బంధ పాఠశాలలో పెట్టి అన్నం పెట్టండి బిడ్డలకి, చదువు చెప్పండి. 2 అయిపోయినాయి. ఆరోగ్యం అందరికి ఫ్రీగా వైద్యం అందించండి. అయిపోయిందా? ఇంకేం చెప్పాను? విద్య, వైద్యం, ఆరోగ్యం. ఇంక ఈ 2 ఉంటాయి. ఈ 2 ఏంటి? ఉచితంగా ఇవ్వాల్సింది. ఈ 2 ఏమి ఇవ్వాలా? ఉపాధి. వాడికి ఉపాధి కల్పించండి. ఈ ఉపాధి కల్పించి వాళ్ళకి రాజకీయ విజ్ఞానాన్ని కూడా, రాజకీయాల్లో కూడా వాడికి భాగం కల్పించండి. ఇవన్నీ వదిలేసి మీ బిడ్డలను బడికి పంపిస్తే డబ్బులు ఇస్తా, అర్థమైందా? నీకు 45 ఏళ్ళు వయసు వస్తే పింఛన్ ఇస్తా. ఇవన్నీ పారంపోక పనులు కదమ్మా తల్లి. దేనికమ్మా? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రతి విలేజ్లో ఒక పెద్ద హాస్టల్ కట్టండి, ఓల్డేజ్ హోమ్ కట్టండి. ప్రతి విలేజ్లో కట్టండి ఓల్డేజ్ హోము. ఆడ ఒక వంట మనిషిని పెట్టండి. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? లాజిక్ అర్థం చేసుకోండి తల్లి. ఒక ఓల్డేజ్ హోమ్ కట్టండి, ఒక వంట మనిషిని పెట్టండి. తిండి లేదుగా ముసలోళ్ళకే, కొడుకులు ఎవరు పెట్టలేదు ముసలోళ్ళకి. ఆడ కూర్చొని 3 పొట్ల బెడ్లు కూడా వేయండి, బెడ్లు కూడా వేసేసేయండి, వండి పెట్టండి, తింటారు. అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది ఒక ముసుగు కదా తల్లి. అవునా కదా? చెప్పు. సరే 108 ఉంది కదా వెహికల్, 104 ఉంది కదా వెహికల్ ఉంది కదా, గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళకి వైద్యం ఫ్రీగా, అంటే మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వండి, వైద్యం ఫ్రీగా చేయండి. ఇంక దేనికమ్మా డబ్బులు చెప్పండి? ఇది పద్ధతేగా. ఇవాళ వాళ్ళకి బట్టలు కావాలన్నప్పుడు ఏం చేయాలా? ఇవాళ పద్మశాలి కమ్యూనిటీ చేనేత బట్టలు నేస్తుంటారు. ఈ బట్టలు నేసేటటువంటి వాళ్ళందరూ చేనేత రంగానికి పవర్ లూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికి ఇచ్చేసి స్కూల్లో పిల్లలు డ్రెస్సులు ఇస్తుంటారు కదమ్మా. ఇస్తారా లేదా? ప్రభుత్వం కొని స్కూల్ పిల్లలకు వాళ్ళకి ఇవ్వండి. దర్జీ సెక్టార్ ఉందమ్మా, వాళ్ళ చేత బట్టలు కుట్టి ఇవ్వండి. ఎవడికో ఎందుకు ఇస్తున్నారు ఆర్డరు బయట కంపెనీలకి? అంటే ఏంట్రా ఈ లాలుచి? అంటే ఆంధ్రప్రదేశ్ రంగంలో ఒక చేనేత రంగాన్ని నమ్ముకున్న కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు ఉపాధి చూపించినట్టు అయిపోద్దిగా సింపుల్గా.
ఇలా టైలరింగ్ వృత్తిలో ఉంటారమ్మా. దాదాపు ఎన్ని లక్షల మంది పిల్లలు ఉంటారు? చదువుకునే పిల్లలు 40 లక్షల మంది దాకా ఉంటారు. ఈ ఇంజనీరింగ్ వాళ్ళు కలుపుకుంటే యావరేజ్గా ఓవరాల్గా ఒక 50 లక్షల మంది పిల్లలు ఇవాళ అన్ని రంగాల్లో చదువుకుంటుంటారు. 50 లక్షల మంది పిల్లలకి చెప్పులు కావాలిగా, చెప్పులు కావాలా లేదా? వాళ్ళందరికీ ఏం చేయాలి మనం? ఆ చెప్పుల పరిశ్రమని ఇక్కడ మనకి సహజంగా ఎస్సీలో ఈ కుల వృత్తి ఎవరిదమ్మా? మాదిక సామాజిక వర్గానికి కుల వృత్తి. వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ చెప్పులు ఫ్యాక్టరీలు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టండి. ఆ కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బూట్లు తయారు చేస్తారు, చెప్పు వాళ్ళ తరతరాల నుంచి ఉన్నటువంటి చర్మకార వృత్తి ఉన్నది వాళ్ళ కులంలోనే కదా. ఇవాళ బాటా షూ కంపెనీ ఎంతగా ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. ఆ షూ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టేసి పరిశ్రమను పెట్టేసి మన బిడ్డలకి మన షూ మనమే ప్రొడక్షన్ చేసి మనం ఇచ్చామనుకమ్మా, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లెదర్ టెక్నాలజీ చదువుకున్న పిల్లలకి వచ్చేసిందా? తర్వాత మన బిడ్డలకే వచ్చిందా? ఆ చెప్పులను తీసుకోపోయి స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి ఇచ్చామనుకోండి, మన డబ్బు మనకాడే ఉందా? ఈ విధంగా అయినటువంటి ఆలోచన ఎందుకు చేయరు? ఇవాళ ఇంకోటి కూడా చెప్తానమ్మా, పుస్తకాలు ఉన్నాయి, స్టేషనరీ ఉంది. ఈ స్టేషనరీ తయారు చేయడానికి ఏమి ఉండాలా? ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని ఒక డిపార్ట్మెంట్ ఉండేదమ్మా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కేజీ టు పీజీ దాకా ఇవాళ వేలల్లో అవుతాయమ్మా. ఇది ఎంబీబీఎస్ చదివే పిల్లలకు పుస్తకాలు కొనాలంటే ఒక్కొక్క పుస్తకమే 10,000 రూపాయలు కూడా ఉంటుందన్నమాట. ఈ పుస్తకాలన్నీ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదన్నమాట. ప్రింటింగ్ టెక్నాలజీ చదువుకున్నటువంటి పిల్లలకి నేను అంటే అదే కేజీ టు పీజీ వరకే పుస్తకాలన్నీ ప్రభుత్వమే ముద్ర చేసి, అర్థమైందా? అన్ని రకాల ఎంబీబీఎస్, బీటెక్, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, తర్వాత ఎల్కేజీ పుస్తకాలు కానీ 10th క్లాసు, ఇంటర్మీడియట్ అన్ని స్టడీ మెటీరియల్ మొత్తం కూడా ప్రింటింగ్ టెక్నాలజీని పెట్టేసి ప్రింటింగ్ టెక్నాలజీ చదువుకున్నటువంటి పిల్లలందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ చేతిలోనే ఆస్తి ఉంటుంది. ఆ తర్వాత ఆ పుస్తకాలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది కదమ్మా. ప్రభుత్వ రంగంలోనే ఉండటం వల్ల అన్ని స్కూళ్ళకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వచ్చు కదమ్మా. కొంత బడ్జెట్ పెట్టుకుంటేనా ఉచితంగా ఇవ్వాల్సింది. ఇయ్యమ్మా, అన్నం పెట్టండి పిల్లలకి, బట్టలు ఇవ్వండి, సరే స్కూల్ బ్యాగులు ఉన్నాయమ్మా. ఎవడికో ఢిల్లీ వాడికి ఎందుకు ఇవ్వాలమ్మా బెల్ట్లు బ్యాగులు తయారు చేయలేమా ఆంధ్రప్రదేశ్లో? ఈ దర్జీలు బోలెడు మంది ఉండరు కదా, స్టిచ్చింగ్ ఆడవాళ్ళు నేర్చుకుంటారు కదా, వాళ్ళందరికీ ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తే ఆడపిల్లలు కొట్టలేరమ్మా బ్యాగులో. నువ్వు క్లాత్ ఇస్తే ఆ బ్యాగులో వాళ్ళు కొడతారు కదా, అట్టా ఎంప్లాయ్మెంట్ వస్తుందిగా, ఆ బ్యాగులన్నీ ఫ్రీగా ఇచ్చుగా పిల్లలకి. ఈ విధమైనటువంటి ఆలోచన చేయకుండా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మేము ఉచితం ఇచ్చినాం, వీడు బాబుగాడు సొమ్మిస్తున్నట్టు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుని మీరు మెక్కుతా మీరు ఆరే హెలికాప్టర్లో రూపాయి జీతం తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఎవడు చెప్తాడు సొల్లు కబుర్లా? నీ ముఖ్యమంత్రి ఎక్స్పెండిచరు మగోడు వేసి లిస్టు బయట పెట్టు. ఎంతో నువ్వు 5 ఏళ్లలో హెలికాప్టర్లకు ఎంత ఖర్చు పెట్టినావు, గిఫ్టులకి ఎంత ఖర్చు పెట్టినావు, సీఎం ఆఫీసు జీలో దమ్మున్నాడు కూడా బయట పెట్టమను. 1000 కోట్లు నాకేసి ప్రజలకేదో పప్పులు బెల్లాలి పథకాలు ప్రజలకి ఇచ్చేసి ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి ఓట్లు కొనటం అనేది దుర్మార్గం అమ్మ ఈ ప్రక్రియ. దీన్ని ఏదో ఒక మూల అశ్విని ఉపాధ్యాయ గారికి ప్రణామం అయ్యా, నీకు చేతులెత్తి మొక్కుతుండా ఈ పిల్లేసినందుకు. ఇటువంటి వాళ్ళు అమ్మ భారతీయులు అంటే వీళ్ళు. ఇలా డివై చంద్రచూడ్ గారు మన ప్రధాన న్యాయమూర్తి గారు కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవాలమ్మా. ఈ దేశం బాగుపడాలంటే రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలంటే డబ్బులు లేవు, ఏది చేసినా డబ్బులు లేవు, అప్పులు చేయటమైనా అప్పుల కుప్పగా మిగిలిస్తున్నారు భారతదేశాన్ని. అందుచేత ఏంటంటే విజ్ఞానవంతులైనటువంటి మేధావులైనటువంటి వాళ్ళు ఈ పిల్లని ప్రతి ఒక్కరు సమర్థిస్తూ అందరూ ఉత్తరాలు రాయండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. ఉచితంగా ఇవ్వాల్సింది గృహ నిర్మాణము, ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించవండి. చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఉచితంగా విద్య చెప్పండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ అమ్మా, క్యాస్ట్ లేదు, మతం లేదు, ఏదన్నా లేదు, ప్రభుత్వ హాస్పిటల్లోనే వైద్యం ఫ్రీగా చేసి పెట్టండి. అర్థమైందా? మిగతా అన్నీ కూడా ఎత్తిపారేయాలమ్మా, ఎత్తిపోతల పథకింద. మూడోది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళన్నీ బ్యాన్ చేయాలా. నాలుగోది ప్రైవేట్ విశ్వవిద్యాలయం మొత్తం బ్యాన్ చేయాలా. గవర్నమెంట్ సెక్టార్లోని జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టేసి అన్ని రంగాల కోర్సుల్ని ప్రభుత్వ రంగంలో, విద్య ప్రభుత్వ రంగంలో ఉండాలా, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలా. అన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండటం వల్ల మనకి లెక్క పత్రం ఉంటుంది. ఎంబీబీఎస్ చదువుకున్నారు, ఎక్కడ పోయి ఉద్యోగాలు చేయాలమ్మా? వాళ్ళందరూ ప్రభుత్వ రంగంలో హాస్పిటల్లో ఉంటే నర్సింగ్ చేశారమ్మా, బీఎస్సీ నర్సింగ్ చేశారు, ఎక్కడికి పోయి ఉద్యోగాలు చేయాలమ్మా? ఏఎన్ఎంలుగా, నర్సులుగా మొత్తం ఉద్యోగాలు ఉంటాయి కదా, పిహెచ్సీలు డెవలప్ చేస్తే.
అందువల్ల చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలన్నీ వస్తాయి. ఒక తరం పై ఇంకో తరం, ఒక తరం పై ఇంకో తరం వస్తుంది. కానీ విద్యని వ్యాపారాత్మం చేసేసి మేము ఇప్పుడు డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇచ్చేది దేనికో తెలిసిన ఇది పెద్ద లఫుట్నా కొడుకులు చేసే పని అమ్మ. ఇవాళ ఒక మల్లారెడ్డి కానీ 14 కాలేజీలు ఉన్నాయి. చదువు చందిలు లేనోడికి 14 కాలేజీలు ఎట్టొచ్చినాయి అమ్మ. దోపిడీ అంటే ప్రభుత్వం ఏంటంటే ఆడ కాలేజీలు పెట్టేది ఒక పిల్లోడికి ఇంతని. ఆడ లెక్చరర్లు కూడా ఉండరమ్మా, క్వాలిటీ లెక్చరర్స్. అదే ప్రభుత్వ రంగంలో ఉంటే ఎంఎస్సీలు, బీఈడీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కరెక్ట్గా ఉండరు. కానీ ఆడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని టీచర్లుగా పెట్టేది, టెట్ చదువుకున్న వాళ్ళని టీచర్లుగా పెట్టేది. పేరుకేమో ఇంటర్నేషనల్ బోర్డు ఉంటుంది, ఆడేమో టీటీసీ చదివిన పిల్లవాళ్ళు ఉండరు, బీఈడీ చదివిన వాళ్ళు అసలు ఉండరు. అవినీతికి ఆజ్యం పోసేది ఆడే. ప్రైవేటు స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉండరమ్మా. అసలు గ్రౌండ్ కూడా ఉండదు. నువ్వు హైదరాబాద్లో చూసినవుగా, అన్నీ లాంటి పెట్టెల్లో పెట్టి ఆక్సిజన్ లేకుండా, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఆ పిల్లవాళ్ళ జీవితాలని మరగుజ్జులుగా తయారు చేస్తుందమ్మ సమాజము. ఇటువంటి అన్నిటినీ ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? ఒక రాజకీయ రంగం పక్షాలను చేయాలా? ఉచిత హామీల ముసుగులో ప్రజల ఓట్లు కొనటమే ఉచితం, అనుచితం కాదు. ఉచిత సంక్షేమం సంక్షోభానికి దారితీస్తుంది. సంక్షేమం ఉండాల్సింది కొన్నిటికి మాత్రమే. దేనికి? డబ్బులు ఇస్తుండంటే డబ్బులు చెట్లు కాయవు, సంపాదించుకుంటేనే డబ్బులు వస్తాయి. డబ్బులు చెట్లు కాయవు. మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు అనేవి సంపాదించుకుంటే వస్తాయి. ఏ విధంగా సంపదను సృష్టించాలా? సంపదను ఏ విధంగా సృష్టించాలంటే ఏం చేయాలా? ఇండస్ట్రియలైజేషన్ కావాలా? మన వస్తువులు ఆ రోజుల్లో స్వతంత్రోద్యమంలో ఏం జరిగింది తెలుసమ్మా? ఏమన్నారు? అందరు కద్దర బట్టలు ధరించండి, బ్రిటిష్ వాడు బట్టలు కొనబాకండి అని చెప్పి తగలెట్టినారా లేదా? మనకు అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనమే ఉత్పత్తి చేసుకొని, ఉత్పత్తి కర్మాగారాలు ఏర్పాటు చేసుకొని, తద్వారా ఆ ఉత్పత్తులను మన ప్రజలకు అందించేసి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది జనాభా ఉంటారమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా 6 కోట్ల మందికి బట్టలు అవసరం లేదమ్మా, 6 కోట్ల మందికి చెప్పులు అవసరం లేదమ్మా. 6 కోట్ల మంది వాడే వస్తువులు ఎన్ని ఉంటాయి? ఆ వస్తువులు ఎన్ని ఉత్పత్తి అవుతుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇది కనీసం పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. పిల్లలకి ఇచ్చేటటువంటి పుస్తకాల మీద వ్యాపారం, పిల్లలకి ఇచ్చే బట్టల మీద వ్యాపారం, పిల్లలకి ఇచ్చే బెల్టుల మీద వ్యాపారం, పిల్లలకి పెట్టే ఫుడ్ మీద వ్యాపారం. ఇట్లా ఈ విధంగా ఏంటంటే ఈ ఉచితాలు అనుచితం కాదు. సరైన టైంలో సరైన ఫిల్ వేశాడు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు వెరీ సింపుల్ బ్రదర్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇవాళ ఎలక్ట్రానిక్ రంగంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాని కొట్టండి, దాంట్లో కంప్లైంట్ సెల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి మెయిల్ పెట్టండి అందరూ. అంటే ఎవిడెన్స్ యాక్ట్కి చెప్తుండ. అందువల్ల ఏంటంటే విద్య వైద్యం తప్ప, విద్యా వైద్యం గృహ నిర్మాణం తప్ప మిగతా పథకాలన్నీ రద్దు చేసి అవతల పాడేయాలి. ఇది మాత్రం జరిగి తీరాలి. ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం అప్పుల్లో నుంచి బయటికి రావాలంటే ఈ 2 మాత్రం ప్రధానంగా నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్లు లేవమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయమ్మా? బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ ఏదే? ఇవాళ టైర్లు ఉంటాయి కదమ్మా, టైర్ల కంపెనీ ఏదే? ఒక్క టైర్ల కంపెనీ ఏదే? 2 వీలర్లు ఎన్ని ఉంటాయమ్మా? ఆటోలు ఎన్ని ఉంటాయి? బస్సులు ఎన్ని ఉంటాయి? లారీలు ఎన్ని ఉంటాయి? ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపించు. ఇవాళ తెలంగాణలో ఎంఆర్ఎఫ్ ఉంది, మనకేది రవాయ్? జేకే టైరు, అపోలో టైరు, ఇంకా సియేటా కానీ ఎంఆర్ఎఫ్ కానీ, ఒక్క టైర్ల పరిశ్రమ ఎందుకు తేలేకపోయినాం మనం? రోజు ఎన్ని టైర్లు తీసేస్తుంటారమ్మా? ఆటోమొబైల్ రంగంలో ఎన్ని స్పేర్ పార్ట్లు రోజు వాడుతుంటారమ్మా? ఒక్క ఆటోమొబైల్ కంపెనీ ఏది? ఈ విధంగా బస్సు బాడీ బిల్డింగ్లు యూనిట్లు బెటరు, టైర్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు బెటరు, తర్వాత పాలిమర్స్ కంపెనీలు రావు, తర్వాత మనకి ఇవి ఉంటాయి కదమ్మా, హౌస్ వైరింగ్ ఉంటుంది కదా, వైరింగ్ ఉంటుంది కదా, కేబుల్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నాకు చెప్పానండి, ఏం టెక్నాలజీ పెద్ద తోపటి టెక్నాలజీ అది ఏమన్నా? పోనీ క్యాస్టింగ్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి? నెల క్యాస్ట్ ఉంటుంది గూడూరు కాడ, ఆ విశాఖపట్నంలో ఒక క్యాస్ట్ కంపెనీ, 2 కంపెనీలు ఉంటాయి క్యాస్ట్ కంపెనీలు. గూడూరు దగ్గర నెల క్యాస్ట్, ఆ విశాఖపట్నంలో ఒక క్యాస్టింగ్ కంపెనీలు ఉండవు, ఒక ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదు. అసలు ఎట్లా పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? సంక్షేమాల మాటన సంక్షోభాలు సృష్టించుకొని ఉత్పత్తి రంగాలని, ఫ్యాక్టరీలని ఏర్పరచకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ఎవరు పిల్లి ఇవ్వకుండా ఎందుకుంటారమ్మా? ఓట్లు కొనేటానికే తప్ప ఈ సంక్షేమ పథకాలు ఇవాళ ఏం చెప్తాను? ఇంటింటికి పోయి జగనన్న ఇంత ఇచ్చిండు, జగనన్న ఆస్తులు అమ్మేమని ఇచ్చిండా? అదంతా ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చి ఇవాళ ఒక ఎలక్ట్రికల్ రంగంలోనే 36,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో బాధిర్రా స్వామి. తెలుసుకోడరా ఇంకనన్నాను, చెప్పుకుంటా పోతే చాంతాడంతా ఉంది, ఒక రోజంతా చెప్పగలను. ఒక ఎలక్ట్రికల్ దాంట్లో ప్రజల నుంచి
విశ్వేశ్వర రెడ్డికి దోసిపెట్టడానికి, షిరిడి సాయి ఎలక్ట్రికల్కి దోసిపెట్టడానికి 36,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రభుత్వం రా ఇది. తీసుకోండి, కరెంటు బిల్లులో చెక్ చేసుకోండి. గతంలో 14-19 మధ్యలో ఒక్కసారి కూడా ఎలక్ట్రికల్ ఛార్జీలు పెరగల. ఈ మహానుభావుడు ఎక్కినాక 12 సార్లు పెరిగినాయిరా. స్పెషల్ కాంపోనెంట్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని 36,000 కోట్లు లూటీ చేశారు రా ఎలక్ట్రికల్లో. అందువల్ల నేను ఫైనల్గా చెప్తుండా, ఆలోచించి ఓటేయండి. ఓటనే ఆయుధం నోటికి అమ్ముకోకుండా, లిక్కర్కి అమ్ముకోకుండా, బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముకోకుండా భారతదేశం వైపు చూసి ఒక్కసారి విజ్ఞతతో ఓటేయండి. అందువల్ల ఓటుని అమ్ముకోకుండా, ఓటుని నోటికి అమ్ముకోకుండా విజ్ఞతతో ఓటేయండి. సంక్షేమం సంక్షోభానికే దారితీస్తుంది. అందువల్ల ఒక పార్టీని మించి ఇంకో పార్టీని మించి వాడు అంత ఇచ్చినంటే నేను ఇంత ఇస్తా, ఇది దుర్మార్గమో. అది ఏ పార్టీ అయినా కావచ్చమ్మా నా దృష్టిలోనో. పథకాలు ఖచ్చితంగా విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఈ మూడే ఉచితం ఇవ్వాలా. మిగతా అన్నీ ఏ ఉచితం ఇవ్వకూడదు. ఇలా ఎలక్ట్రికల్ రంగం వచ్చిందమ్మా. హైదరాబాద్లో కొత్త బస్సులు వచ్చిండే, ఇవాళ గ్రీన్ బస్సులు వచ్చిండే, తిరుగుతుండే, చూసినావు కదా ఎంత హ్యాపీగా ఉంది. దాంట్లో జర్నీ చేస్తుంటే ఆ బస్సుల్లో హ్యాపీగా ఉంది. పొల్యూషన్ కూడా అవుట్ అయిపోద్ది. అటువంటి ఎలక్ట్రికల్ బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి తెచ్చిండా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ విధమైనటువంటి వినూతనమైనటువంటి ఆలోచన చేయాలి. అందువల్ల ఏంటంటే ప్రజలు మేల్కోండి. ప్రతి ఒక్కరూ చీఫ్ జస్టిస్ గారికి నా మాట విన్న ప్రతి ఒక్కరూ ఉత్తరాలు రాయండి. ఈ సంక్షేమ పథకాలు కాదు, సంక్షోభ పథకాలు సార్, వీటిని మాకు వద్దని బాధ్యత గల ప్రతి భారతీయుడు, బాధ్యత గల ప్రతి పౌరుడు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారికి మెయిల్ ద్వారా, పోస్టు ద్వారా, ఏది వీలైతే దాని ద్వారా మన మద్దతు ప్రకటించాలా. పిల్లేసినటువంటి అశ్విని ఉపాధ్యాయ గారికి ఐ విల్ సెల్యూట్ టు యూ.